ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహీమా. టుడేస్ వీడియోలో మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, లెట్స్ గో ఇన్ టు అవర్ వీడియో. నాకు ఏమీ తినాలి అనిపించడం లేదు. నాకు ఏమీ కూడా తినాలని అనిపించడం లేదు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. ఐ డోంట్ ఫీల్ లైక్ ఈటింగ్ ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ బయట వర్షం పడుతుందా? బయట వర్షం పడుతుందా అని ఒకరిని అడిగేటప్పుడు ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్? ఈజ్ ఇట్ రైనింగ్ అవుట్ సైడ్? బయట వర్షం పడుతుందా అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీ నుండి నేను ఇదే ఆశించాను. నీ నుండి నేను ఇదే ఆశించాను అని చెప్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. దిస్ ఈజ్ వాట్ ఐ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీతో అతడిని ఎందుకు తీసుకువచ్చావు? నీతో అతడిని ఎందుకు తీసుకొచ్చావు అని ఒకరిని అడిగేటప్పుడు వై హ్యావ్ యూ బ్రాట్ హిమ్ అలాంగ్? వై హ్యావ్ యూ బ్రాట్ హిమ్ అలాంగ్? బ్రాట్ అంటే తీసుకొని రావడం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు? నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని అడిగేటప్పుడు వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? వేర్ ఆర్ యూ కమింగ్ ఫ్రమ్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అలా అని ఉండాల్సింది కాదు. నువ్వు అలా అని ఉండవలసింది కాదు అని అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో యూ షుడెంట్ హ్యావ్ సెడ్ సో. యూ షుడెంట్ హ్యావ్ సెడ్ సో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను రేపు తప్పకుండా వస్తాను. నేను రేపు తప్పకుండా వస్తాను అని చెప్పినప్పుడు ఐ విల్ కమ్ టుమారో ఫర్ ష్యూర్. ఐ విల్ కమ్ టుమారో ఫర్ ష్యూర్. తప్పకుండా వస్తాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు రావని అనుకున్నా. నువ్వు రావని నేను అనుకున్నాను అంటూ ఉంటాం కదా, అటువంటప్పుడు ఐ థాట్ యూ వుడెంట్ కమ్. ఐ థాట్ యూ వుడెంట్ కమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలుసు నువ్వు వస్తావని. నాకు తెలుసు నువ్వు వస్తావని అని చెప్పేటప్పుడు ఇంగ్లీష్లో ఐ న్యూ యూ వుడ్ కమ్. ఐ న్యూ యూ వుడ్ కమ్. ఇది గతం కోసం మాట్లాడుతున్నాం కాబట్టి వుడ్ యూస్ చేసాం. అలానే వుడ్ అనేది విల్ యొక్క పాస్ట్ టెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. నేను ఎక్కడికి వెళ్ళడం లేదు అని చెప్పేటప్పుడు ఐ ఆమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఐ ఆమ్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నీకు ఎక్కడ దొరికింది? ఇది నీకు ఎక్కడ దొరికింది అని అడిగేటప్పుడు వేర్ డిడ్ యూ గెట్ ఇట్? వేర్ డిడ్ యూ గెట్ ఇట్? ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా? నేను ఎప్పుడైనా నీతో అబద్ధం చెప్పానా అని ఒకరిని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో హ్యావ్ ఐ ఎవర్ లైడ్ టు యూ? హ్యావ్ ఐ ఎవర్ లైడ్ టు యూ? ఓకే, నేను నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పానా అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది మిగిలిపోయిన భోజనం. ఇది మిగిలిపోయిన భోజనం అని చెప్పేటప్పుడు ఇట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్. ఇట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నా కుటుంబ సభ్యులు అంతా అనారోగ్యంగా ఉన్నారు. నా కుటుంబ సభ్యులు అంతా కూడా అనారోగ్యంగా ఉన్నారు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సిక్. ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ సిక్. సిక్ అంటే అనారోగ్యం, జబ్బు పడటం అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడికి అర్థమయ్యేలా చెయ్యు. అతడికి అర్థమయ్యేలా చెప్పు అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో మేక్ హిమ్ అండర్స్టాండ్. మేక్ హిమ్ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నాకు ముందు చెప్పి ఉండాల్సింది. నువ్వు నాకు ముందే చెప్పి ఉండాల్సింది అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్. యూ షుడ్ హ్యావ్ టోల్డ్ మీ ఎర్లియర్. ఎర్లియర్ అంటే ముందుగా అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు గుర్తులేదు. నాకు గుర్తులేదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ రిమెంబర్. ఐ డోంట్ రిమెంబర్. దీనికి నాకు ఏ సంబంధం లేదు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ వర్క్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటుంటాం కదా, అటువంటి టైంలో ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్. ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ దిస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్
ఆమె మీద ఒక కన్నేసి ఉంచు. ఆమె మీద ఒక కన్నేసి ఉంచు అని చెప్పినప్పుడు కీప్ ఎన్ ఐ ఆన్ హెర్. కీప్ ఎన్ ఐ ఆన్ హెర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు. మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నారు అని చెప్పినప్పుడు సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతడికి ఏం జరిగింది. అతడికి ఏం జరిగింది అని ఒకరిని అడిగేటప్పుడు వాట్ హ్యాపెన్ టు హిమ్. వాట్ హ్యాపెన్ టు హిమ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాతో ఇలా మాట్లాడకు. నాతో ఇలా మాట్లాడవద్దు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో డోంట్ టాక్ టు మీ లైక్ దిస్. డోంట్ టాక్ టు మీ లైక్ దిస్. నాతో ఇలా మాట్లాడవద్దని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ కార్ దిగు. మీరు కార్ నుండి దిగండి అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో గెట్ ఆఫ్ ది కార్. గెట్ ఆఫ్ ది కార్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఇవన్నీ చెప్పకు. నాకు ఇవన్నీ చెప్పవద్దు అంటుంటాం కదా, అటువంటి టైంలో డోంట్ టెల్ మీ ఆల్ దీస్. డోంట్ టెల్ మీ ఆల్ దీస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఏ సమయానికి నిద్రలేస్తావు. నువ్వు ఏ సమయానికి నిద్రలేస్తావు అని అడిగేటప్పుడు వాట్ టైమ్ డూ యూ గెట్ అప్. వాట్ టైమ్ డూ యూ గెట్ అప్ ఆర్ వేకప్. వాట్ టైమ్ డూ యూ వేకప్ అని కూడా అడగవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు నీ గురించి బాగా తెలుసు. నాకు నీ కోసం బాగా తెలుసు అంటుంటాం కదా, అటువంటి టైంలో ఐ నో అబౌట్ యూ వెరీ వెల్. ఐ నో అబౌట్ యూ వెరీ వెల్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు జోక్ చేస్తున్నావా. నువ్వు జోక్ చేస్తున్నావా అని అడిగేటప్పుడు ఆర్ యూ కిడ్డింగ్. ఆర్ యూ కిడ్డింగ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతనితో నేనే మాట్లాడుతాను. అతనితో నేనే మాట్లాడుతాను అని చెప్పినప్పుడు ఐ విల్ టాక్ టు హిమ్ మై సెల్ఫ్. ఐ విల్ టాక్ టు హిమ్ మై సెల్ఫ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నీకు డబ్బులు ఎందుకు కావాలి. నీకు డబ్బులు ఎందుకు కావాలి అని ఒకరిని అడిగినప్పుడు వాట్ డూ యూ నీడ్ ద మనీ ఫర్. వాట్ డూ యూ నీడ్ ద మనీ ఫర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ వీళ్ళంతా ఎవరు. వీళ్ళంతా ఎవరు అని ఒకరిని అడిగినప్పుడు హూ ఆర్ ఆల్ దీస్ పీపుల్. హూ ఆర్ ఆల్ దీస్ పీపుల్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ టీ చల్లారిపోతుంది. టీ చల్లారిపోతుంది అని చెప్పినప్పుడు ద టీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్. ద టీ ఈజ్ గెట్టింగ్ కోల్డ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇవి ఆనంద బాష్పాలు. ఇవి ఆనంద బాష్పాలు అని చెప్పినప్పుడు దీస్ ఆర్ హ్యాపీ టియర్స్. దీస్ ఆర్ హ్యాపీ టియర్స్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఆరోగ్యం బాగోలేదు. నాకు ఆరోగ్యం బాగోలేదు అని చెప్తునేటప్పుడు ఐ ఆమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఐ ఆమ్ నాట్ ఫీలింగ్ వెల్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతడు ఫోన్ కింద పడేశాడు. అతడు ఫోన్ కింద పడేశాడు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో హీ డ్రాప్డ్ ద మొబైల్. హీ డ్రాప్డ్ ద మొబైల్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఏం వెతుకుతున్నావు. నువ్వు ఏం వెతుకుతున్నావు అని అడుగుతుంటాం కదా, అటువంటి టైంలో వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్. వాట్ ఆర్ యూ లుకింగ్ ఫర్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది చాలా ఖరీదైనది. ఇది చాలా కాస్ట్లీ అంటుంటాం కదా, అటువంటి టైంలో ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. ఇట్స్ టూ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివ్ అంటే ఖరీదని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్కడున్నావు బయటకు రా. నువ్వు ఎక్కడున్నావు బయటకు రా అంటుంటాం కదా, అటువంటి టైంలో వేర్ ఆర్ యూ కమ్ అవుట్ సైడ్. వేర్ ఆర్ యూ కమ్ అవుట్ సైడ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నిన్ను ఎలా నమ్మించాలి. నేను నిన్ను ఎలా నమ్మించాలి అని అడిగేటప్పుడు హౌ డు ఐ మేక్ యూ బిలీవ్. హౌ డు ఐ మేక్ యూ బిలీవ్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ఇవి పనికిరానివి అనుకుంటా. ఈ వస్తువులు పనికిరానివి అనుకుంటా అంటుంటాం కదా, అటువంటి టైంలో ఐ థింక్ దీస్ ఆర్ యూజ్లెస్. ఐ థింక్ దీస్ ఆర్ యూజ్లెస్. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ దీంతో ఉపయోగం ఏమిటి. దీంతో ఉపయోగం ఏంటి అనేటప్పుడు వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్. ఓకే.
Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.